హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో తెలంగాణ స్పెషల్ ఎల్లిపాయ కారం. నోరు రుచించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ. ఇంతకీ నాలాగే ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏ విధంగా చేశానో చూసి మీరు చేసుకోండి. ముందుగా 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 చెంచాల కారంలో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని 4 చెంచాల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడించుకొని దంచిన వెల్లుల్లి రెబ్బ వేసుకొని దోరగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు నీళ్లు కలిపిన కారం ఇందులో వేసుకోవాలి. నీళ్లు కలపకుంటే కారం మాడిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నూనె పైకి తేలేదాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా స్పైసీగా ఉందనుకుంటే ఒక 2 చెంచాల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో 2 చెంచాల కారం ముద్ద వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ, కాసంత నెయ్యి తగిలించి కలుపుకొని తింటుంటే బుక్కకి ఆ వెల్లుల్లి పంటి కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.